నేపాల్ టిబెట్ సరిహద్దుల్లో గ్లేసియర్ విస్ఫోటనంతో ఏర్పడిన జల విలయం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. వరద శిథిలాలతో ఏర్పడిన ఓ భారీ సరస్సు మరో ప్రాణ సంకటంగా మారింది. ఆ సరస్సు కట్ట ఇప్పటికే బద్దలైంది. మరో భారీ వరద ముప్పు పొంచి ఉండటంతో నేపాల్తో పాటు టిబెట్లో చైనా కూడా తమ సహాయక చర్యలను పూర్తిగా నిలిపివేసి సహాయక సిబ్బందిని వెనక్కి పిలిపించింది. టిబెట్ వైపున గిరోంగ్ పోర్టుకు కేవలం 10 కిలోమీటర్ల దూరంలో శిథిలాలతో ఏర్పడిన సరస్సు కట్ట తెగిపోయిందని నేపాల్ పోలీసులు అత్యవసర అలర్ట్ జారీ చేశారు. స్థానికులు, భద్రతా బలగాలు, రెస్క్యూ సిబ్బంది వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించాయి. అటు చైనా కూడా టిబెట్లో సహాయక చర్యలను పూర్తిగా నిలిపివేసింది. సరస్సు ఉప్పొంగుతుండటం, దానికి తోడు కొండ చర్యలు, మంచు చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో చైనా తన రెస్క్యూ సిబ్బందిని, వాహనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు చైనా మీడియా వెల్లడించింది. ఈ సరస్సు నీరు బయటకు వెళ్లే మార్గం లేక నీరు ఉప్పొంగుతూ చెట్లను ముంచేసి రాళ్లకట్టను బలంగా ఢీకొడుతున్న భయంకర దృశ్యాలను చైనాకు చెందిన సిజిటిఎన్ ఛానల్ విడుదల చేసింది. కొత్తగా శిథిలాలతో ఏర్పడ్డ సరస్సు 150 మీటర్ల పొడవు, 40 నుంచి 50 మీటర్ల లోతున్నట్లు చైనా ఇంజనీరింగ్ బృందం 3D మోడలింగ్ ద్వారా అంచనా వేసింది. శుక్రవారానికి అందులో నీరు 2.5 మిలియన్ క్యూబిక్ మీటర్లు దాటి పొంగిపొర్లుతోంది. మరో 3 రోజుల్లో 3 మిలియన్ క్యూబిక్ మీటర్లు నీరు అంటే 1200 ఒలింపిక్ స్విమ్మింగ్ పూల్స్ కు సమానమైన నీరు ఈ సరస్సులోకి చేరనుందని చైనా హెచ్చరించింది. సెప్టెంబర్ 1 నాటికి వరద ఉధృతి అత్యంత తీవ్రంగా మారుతుందని స్పష్టం చేసింది. సరస్సు ఏర్పడిన తర్వాత దాని చుట్టూ అత్యంత ప్రమాదకరమైన శిఖరాలు ఏర్పడటంతో అక్కడికి వెళ్లటం సవాల్గా మారిందని తెలిపింది. డ్యాం కింది భాగంలో ఒక డ్రైనేజీని తవ్వి నీటిని బయటకు పంపడమే మార్గమని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పని దాదాపు అసాధ్యమని పేర్కొంది. బుధవారం హిమాలయాల్లో గ్లేసియర్లు బద్దలైనప్పుడే పెను విపత్తు మొదలైన రోజే ఈ తాత్కాలిక సరస్సు ఏర్పడింది. కొండచర్యల ధాటికి వేలాది టన్నుల బురద, భారీ శిథిలాలు, బండరాళ్లు నదీ ప్రవాహ మార్గంలో మేటవేసి సహజసిద్ధమైన ఒక డ్యాంలా మారింది. పైనుంచి వస్తున్న వరద నీరు బయటకు వెళ్లడానికి మార్గం లేక అక్కడే భారీగా నిలిచిపోయింది. అలా కొండల మధ్య నిల్వ ఉన్న నీటి పరిమాణం క్రమంగా పెరిగిపోయి ఈ ప్రమాదకర బారియర్ లేక్ రూపుదిద్దుకుంది. ఇప్పుడు ఆ శిథిలాలు కట్టపై నీటి ఒత్తిడి తీవ్రమైంది.